సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో కార్టూనిస్ట్ శేఖర్ లాంటి వారి అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కార్టూనిస్ట్ శేఖర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఇస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ చిత్రకారులు చిత్ర 2025 సంవత్సరానికి గాను అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్ వినయ్ కుమార్ అవార్డు ప్రదానం చేశారు. కార్టూనిస్టులకు బొమ్మలు గీయటం ఒక్కటే తెలిస్తే సరిపోదన్న ఆయన సరైన రాజకీయ కామెంట్ను కూడా దానికి జోడించే నైపుణ్యం ఉండాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమం గట్టిగా సాగుతున్న సమయంలోనే శేఖర్ గిది తెలంగాణ అనే పుస్తకం తెచ్చారని వక్తలు గుర్తు చేశారు. తొలి దశలో ఒక దినపత్రిక టేబుల్ మీద ఉంటుందో ఒక పెద్ద కత్తి తీసుకొని దాన్ని ఇట్లా నరుకుతుంటాడు. ఆ దినపత్రికని ఏంటి అంటే, ప్రతిపక్షాలు నా మీద చేసిన ఆరోపణల్ని నేను ఖండిస్తున్నాను అని వ్యాఖ్యానం. అది ఆయన మొదట గీసినటువంటి కార్టూన్. అది అంటే అప్పుడు అంత సీరియస్గా ఇంకా రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లోకి రాజకీయ కార్టూన్లు వేసేటువంటి దశలోకి వెళ్ళలేదు. కేవలం అప్పుడు నవ్వించడం కోసం మాత్రమే కార్టూన్లు గీస్తున్నటువంటి జనరల్ కార్టూనిస్ట్. అతను గీసినటువంటి మొట్టమొదటి రాజకీయ కార్టూన్ అనవచ్చు. దాని తర్వాత ఎంత సీరియస్గా చేశాడు అంటే, ఆయన గీసినటువంటి కార్టూన్లు అన్నీ కూడా ఏమన్నాడంటే, ఇంతకుముందు నేను గీసిన కార్టూన్లు చూస్తే నా మీద నాకే కోపం వస్తుంది, నా మీద నేనే నాకు గీశాను అని అనిపిస్తుంది అని అన్నాడు. కార్టూనిస్ట్ శేఖర్ ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన గీసినటువంటి కార్టూన్లు మన దగ్గర చాలా ఉన్నాయి. చాలా గొప్ప కార్టూనిస్ట్. పొలిటికల్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని వేసేటువంటి గొప్ప కార్టూనిస్ట్. ప్రజల పక్షంగా ఆలోచన చేస్తూ ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే తక్కువ వాటిని ఖండిస్తూ లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని చర్యని బాగా ఎండగడుతూ ఆయన కార్టూన్లు వేసేయడంలో ఆయన నిష్ణాతులు. శుతి మెత్తని మాట సూపు సురకత్తట, శుతి మెత్తని మాట సూపు సురకత్తట, స్వచ్ఛమైన తేట తను నడిచిన బాట, భావాలు పలికించే బొమ్మలను గీసి వాదాల నాదాన్ని వినిపించే మనిషి, భావాలు పలికించే బొమ్మలను గీసి వాదాల నాదాన్ని వినిపించే మనిషి, కమ్మని స్మృతులెన్నో కుమ్మరించిన వాడు.